అపరంజి నువ్వేలే మల్లి తీగ నువ్వేలే మగువ పారేటి సెలయేరువే అందమైన బొమ్మవే అదివా అపరంజి నువ్వేలే మల్లి తీగ నువ్వేలే మగువ పారేటి సెలయేరువే అడుగడుగు నా సిరులు ఆనందాల విరులు చల్లేటి మా లక్ష్మివే అయినా కష్టాల పాలైతివే ప్రకృతి నీవేనమ్మా పడతి నీవేనమ్మా జనని నీవేనమ్మా జన్మకే జన్మైనవమ్మా ప్రకృతి నీవేనమ్మా పడతి నీవేనమ్మా జనని నీవేనమ్మా జన్మకే జన్మైనవమ్మా పుడమిపై మోపిన నీ పాదం జగతికి పోసెనులే ప్రాణం అమ్మలా ఎత్తిన అవతారం సృష్టికి ప్రకృతి నీవేనమ్మా పడతి నీవేనమ్మా జనని నీవేనమ్మా జన్మకే జన్మైనవమ్మా ధరణికి సమానం నీ సహనం గిరి కొలమానం నీ గుణం గలగల దారల జలపాతం ఏనాటికి వాడని పూలవనం ఆకాశం తాకిన నీ ఘనత అవనిలో నిండిన నీ చరిత నిలుపుని అడగలో కనసరి తూగే పదము లేదట వనిత ప్రకృతి నీవేనమ్మా పడతి నీవేనమ్మా జనని నీవేనమ్మా జన్మకే జన్మైనవమ్మా నా పేరు సీతాని గాంధీనగర్లో టీచర్ చేశాను. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. పూర్వ రోజుల్లో అయితే మహిళలు ఇంటి నుండి బయటికి వెళ్ళాలంటేనే ఎన్నో ఆంక్షలు పెట్టేవారు. అప్పటికి విద్య అనేది ఇంకా ప్రాచుర్యంలోకి రాలేదు. మహిళలు ఇంట్లో ఉంటూ వంట పని ఇంటి పని చేసుకుంటూ పిల్లలను చూసుకుంటూ బయటి ప్రపంచానికి సంబంధం లేకుండా ఉండేవారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. అప్పట్లో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేయటం, ఇంకా ముందు రోజుల్లో అయితే సతీ సహగమనం ఇలాంటివి ఎన్నో చేసేవారు. స్త్రీలకు ఓటు హక్కు కూడా ఉండేది కాదు. ఒకప్పుడు సమాజంలో స్త్రీలను తక్కువగా చూసేవారు. ఇలాంటి వాటి నుండి మహిళలకి విముక్తి కలిగింది. 1800 చివరిలో 1900 సంవత్సరంలో ప్రారంభంలో మహిళా కార్యకర్తలు సమానత్వం కోసం తీవ్రంగా పోరాడారు. స్త్రీలకు ఓటు హక్కు కోసం కూడా, ఇంకా పనికి సమాన జీతం ఇవ్వాలని కూడా అంతర్జాతీయంగా ఒక పెద్ద ఉద్యమం వెలిసింది. అప్పుడు జరిగిన పెద్ద ఉద్యమమే మహిళా దినోత్సవంగా మారింది. కానీ ఇప్పటి మహిళలు వివిధ రంగాల్లో అనేక విజయాలు కృషి పట్టుదలతో సాధిస్తున్నారు. పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఒక మగవాడి విజయం వెనుక ఒక తల్లి కానీ, ఒక చెల్లి కానీ, కూతురు కానీ, భార్య కానీ ఇలా ఎవరో ఒక స్త్రీమూర్తి ఉండే ఉంటారు. వారి త్యాగాలను గుర్తించి వారికి సపోర్ట్ ఇస్తూ ప్రతి ఒక్కరూ సహకరించాలి. అప్పుడే భావితరాలు ముందుకు పోతాయి. ఒక మహిళ చదువుకుంటే ఆ ఇంట్లో అందరూ విద్యావంతులు అవుతారు. మనల్ని కన్నా తల్లిదండ్రులకి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి.
మహిళలు ఉద్యోగ రంగంలో, టీచర్స్గా, డిపార్ట్మెంట్లలో, అంతరిక్షంలో, ఆటో డ్రైవర్గా, క్రీడల్లో, సంగీత నాట్యశాస్త్రాల్లో, రాజకీయంలో, ఇలా ఎన్నో వారికి నచ్చిన ఎవరి రంగంలో వాళ్ళు విజయవంతంగా దూసుకుపోతున్నారు. వారికి కొంచెం సపోర్టు, ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా ఎన్నో సాధించగలం అంటున్నారు మన మహిళలు. ఎంతో శక్తితో, ఓర్పుతో, సహనంతో కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ నేటి మహిళలు ముందుకు పోతున్నారు. పురుషుల్ని తక్కువ అంచనా వేయటం కాదు, పురుషులతో సమానంగా ఉంటూ ఇంట్లో పిల్లలు చూసుకుంటూ, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారు మన మహిళలు. ఇప్పటి రోజుల్లో అయితే మీ అందరికీ తెలిసిందే, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే పిల్లలకు చదువులు, లక్షల్లో ఫీజులు, ఇంటి ఖర్చులు, అదనపు ఖర్చులు, ఇంటి కిరాయి కట్టుకోవడం, ఇలా విపరీతంగా ఖర్చులు పెరిగిపోయాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని వారి తల్లిదండ్రులు వారిని ఎలా చదివించి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారో అలాగే వారి పిల్లలకు కూడా ఎదిగిన తర్వాత ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంది. భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక స్త్రీ తలుచుకుంటే ఆ ఇంటికి, పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వగలదనే నమ్మకం నాకుంది. నా ఉద్దేశం ఏంటంటే, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒక సెలబ్రేషన్గా కాకుండా ఒక బాధ్యతగా తీసుకొని స్త్రీలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని నేను అందరికీ మనవి చేసుకుంటున్నాను. ప్రతి రంగంలోనే పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. అది మహిళ యొక్క గొప్పతనం. అంటే ఇంటిలోని అన్ని బాధ్యతలు చూసుకుంటూ, అన్ని ఓర్చుకుంటూ, ఒత్తిడులు అన్ని తట్టుకుంటూ, అన్ని చేసుకుంటూ రాణించి దేవుడి సేవలు కూడా తరించి సాయిబాబా గుడిలో ఇక్కడ పారాయణం కూడా చేసి అందరూ ఒక కలిసికట్టుగా, ఒక ఫ్రెండ్స్గా, ఒక అక్క చెల్లెల్లాగా అందరూ కలిసిమెలిసి మెలిగి అంతా చేసుకుంటున్నాం. ఇది నేను ఇది చేసుకుంటా అంటే అందరితోని నేను కలిసి ఎంజాయ్ చేసి ఇది చెయ్యండి అని చెప్పి వాళ్ళతో చేపించి నేను చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ నేను ఫీల్ అయ్యి ఏదైనా ఒక భక్తి కార్యక్రమం కానీ, ఒక ఫ్యామిలీలో శుభకార్యం కానీ ఏదైనా సరే దాంట్లో నేను పాలు పంచుకొని ఆ హ్యాపీనెస్ వాళ్ళతో పంచుకొని అది నేను ఫీల్ అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. भारत माता की जय, भारत माता की जय, महिला शक्ति की जय, महिला शक्ति की जय, भारत माता की जय।